ఈ మధ్య రప్ప రప్ప అనే పదం వస్తుంది కదా, ఇది ప్రాక్టికల్గా అతను చూపించాడు. అతను ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అతని యొక్క భార్యని, ఆ భార్య కూడా అతను పెద్దోళ్ళు చేసిన పెళ్ళి కాదు, లవ్ మ్యారేజీ. ఆ అమ్మాయి గొల్లమ్మాయి, ఇతను రెడ్డి అంటున్నాడు కానీ రెడ్డి కాదట, కాపులు. రెడ్డి అనే పదం వాడుతున్నారు, కాదట, కాపులట. ఈ అమ్మాయిని ఆ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది. చేసుకుందంట. ఇంట్లో లెటర్ రాసిపోయి వచ్చిందంట బయటికి, నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా, మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి, అది చిన్న పల్లెటూరు వాళ్ళు ఉండేది, కామారెడ్డి గూడెం చిన్న పల్లెటూరు. అది పల్లెటూరులో అందరూ ఒకళ్ళు పరిచయం ఉన్నోళ్ళే, ఎవరెవరేంటి, ఎవరి వెనక ఎవరెవరు ఎటువంటి వేషాలు వేస్తారు అన్నీ తెలుసు. కానీ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి రోజు చెడ్డ రోజు, తిథులు ఉంటాయి కదా, పెళ్ళిళ్ళకు తిథులు ఉంటాయి. చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు, తిథి చూసుకోకుండా. ఈ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తెలిసింది. వాళ్ళు మరి ఏం చేయాలి, పోలీస్ కేసు పెట్టారు, కిడ్నాప్ తీసుకెళ్ళిపోయాడని. పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే ఏమో ఏం చెప్తారు, ఆ అమ్మాయి ఏమో మేజర్ అయిపోయింది. మేజర్ అయిపోయి కదా, నా ఇష్టం వచ్చిన వాడితో నేను పోతాను. ఇది నిజంగా కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఆడవాళ్ళు ఇంత వెర్రి ముఖాలు ఎందుకు అవుతున్నారు? అమ్మా నాన్నల్ని ఏడిపించి లవ్ మ్యారేజ్లు చేసుకోవటం ఏంటి? పేరెంట్స్ని సంతోష పెట్టాలి కదా. వీళ్ళకి ఈ అమ్మాయికి జన్మనిచ్చి వాళ్ళ అమ్మ నాన్న పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఇన్ని చేస్తే అంత కామ పిశాచిల్లాగా ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరితోటో లేచిపోవడం ఏంటి? రాత్రి లేచిపోతుందా? ఎంత తప్పు పని అది. ఇట్లా ఎందుకు కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళని ఇలా చదివించడం తప్పేమో అనిపిస్తుంది. వీళ్ళకి చదువు చెప్పకుండా మూసుకొని ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు కరెక్ట్గా ఉంటారేమో. ఈ చదువు వల్ల ఏమో వీళ్ళకి ఏంటంటే ఏదో నేను చదివాను, డిగ్రీ చదివాను. డిగ్రీ చదివితే పెద్ద తోపేం కాదు. డిగ్రీ చదివి చాలామంది ఉద్యోగాలు లేక రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. అమ్మ నాన్న మాటలు పట్టించుకోకుండా లేచిపోతే ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా సిగ్గుపడిపోయి, సరే అమ్మాయికి ఎలాగో లేచిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మీరు అట్లా చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు అది ఆ రోజు చెప్పారు, మీరు చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారు, మీకు ఖచ్చితంగా కూడా చెడు జరుగుతుందని చెప్పారు. మరి ఎలాగా అంటే ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా కూడవలుకొని మళ్ళీ మంచి రోజు చూసి మళ్ళీ పెళ్లి చేశారు. వాళ్ళే పెళ్లి చేశారు, ఇంక పంపించారు. ఇదంతా దాదాపు 1.5 సంవత్సరం నుంచి జరుగుతుంది, 18 నెలల నుంచి జరుగుతుంది ఈ సంఘటన. ఫర్ ఎగ్జాంపుల్, నీ చేతిలో డబ్బు ఉందా 100% తెల్లారి బెయిల్ వస్తుంది. ఇలా నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు, ఈవెన్ చచ్చిపోతేనే కరెక్ట్ అని చేశాడేమో. మీరు సమర్థిస్తున్నాం కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు ఏదన్నా అనుకోండి, ఇదైతే నేను కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టం ఉంది అంటే అంతవరకు ఆలోచించలేదు ఆయన. నేను చంపేసిన వెళ్ళి లోపల కూర్చుంటా అన్న డేర్గా చంపేశాడు. అమ్మాయి ఏ తప్పు చేసినా లేకపోతే వేరే ఎఫ్ఐఆర్ ఉన్నా ఇంకేదన్నా 5 నెలలు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని ఆల్రెడీ నువ్వు ఒకసారి అబార్షన్ చేయించిన తర్వాత ఇంకోసారి ప్రెగ్నెంట్ అయితే 5 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నామని ముక్కలు నరికి మేము ఇంట్లో దాచిపెట్టుకొని ఇట్లా చేయొచ్చా? ప్రేమతో మొండెం పెట్టుకున్నాడేమో. ఏం లాభం? ప్రేమతో ప్రేమ ఉండే ఏం లాభం? ఇప్పుడు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ తీపిచ్చేయడం మీరు అంటున్నారు, రెండో ప్రెగ్నెన్సీ ఈడ వాళ్ళే వచ్చిందని వాడికి నమ్మకాలు లేవేమో. అయితే వదిలేయాలి కదా, లేకపోతే వదిలేస్తే ఇంకా ఇలా ఎంతమంది జీవితాలను నాశనం చేసిద్దో అని ఇలా చంపేసి ఉంటాడు. దానికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం దేనికి? ఇప్పుడు ప్రేమించినప్పుడు మనతో మంచిగానే ఉంటారు కదా, ఆమె ఎలాంటిది ఏంటన్నది మనం గెస్ చేయలేము. ఎందుకంటే పోసినట్టు ఉంటుంది లవ్లో ఉన్నప్పుడు. తర్వాత తెలిసిద్ది లోతు, అసలు అమ్మాయి ఎలాంటిది ఏం కథ అని. అబ్బాయిల్లో కూడా అంతే, అబ్బాయిలు కూడా ఎలా ఉంటారు ఏంటన్నా తర్వాత తెలిసిద్ది. ఒకసారి లోతులో పడితేనే తెలిసిద్ది ఏదైనా. సో అట్లాగా తప్పలేదంటారు 100% దీన్ని. ఎందుకంటే మీరు సమర్థిస్తున్నాం కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు ఏదన్నా అనుకోండి, ఇదైతే నేను కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టం ఉంది అంటే అంతవరకు ఆలోచించలేదు ఆయన. నేను చంపేసిన వెళ్ళి లోపల కూర్చుంటా అన్న డేర్గా చంపేశాడు. రేపొద్దున ఇలా నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు, ఈవెన్ చచ్చిపోతేనే కరెక్ట్ అని చేశాడేమో. ఇలా కూడా ఎందుకు ఆలోచించకూడదు మీరు? ఇప్పుడు రీసెంట్గా ఇవాళ డేట్ వేసుకోండి, 23 ఇప్పుడు దగ్గరకు 10 జరిగినాయి. కరెక్ట్గా ఒక్కళ్ళు సిస్టానికి ఎవరైనా కరెక్ట్గా వర్క్ చేశారో చెప్పండి మీరు? ఎన్ని చూసాం మనం? ఇలాగే మీరు మైకులు పెట్టారు, ఎవరినైనా
చేశారా ఎవరినైనా అకౌంట్ గన్నుతో కాల్చారా చెప్పండి? కాల్చలేదు, ఉరిది లేదు కాబట్టి ఎవరినైనా చంపొచ్చు. మరి అదే జరగాలి. మళ్ళా ఏ చేసినోడు అలా వెళ్తున్నాడు, అలా వచ్చేస్తున్నాడు, ఇవాళ వెళ్తున్నాడు, రేపు పొద్దున కళ్ళ ముందు కనబడుతున్నాడు, బెయిల్ మీద వస్తున్నాడు బయటికి. అది వాళ్ళు తప్పు చేశారు, అలాంటి తప్పు వేరే జరగకూడదని వాడు చంపేశాడు. మరి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి అంటే అది కోర్టు చూసుకుంటుంది, కోర్టులు ఉన్నాయిగా. చంపేసిన వాడిని ఏం చేయాలన్నది వాళ్ళు. లేదు బెయిల్ మీద బయటకు వస్తే ఇంకా మనం ఏం చేయలేము. బెయిల్ మీద బయటికి రాడు, ఒక వ్యక్తిని వస్తాడు, 100% వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతిలో డబ్బు ఉందా 100% తెల్లారి బెయిల్ వస్తుంది. సరే, ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిని ఏం చేస్తే బెటర్ అంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ట్రేస్ చేయాలి, లేకపోతే గన్నుతో కాల్ చేయాలి. సో ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేసిన వ్యక్తిని కూడా అదే చేయాలి. ఇప్పుడు ఆ మహిళ కడుపులో ఒక బిడ్డ ఉండి కూడా తనని అంత దారుణంగా, ఇప్పుడు అది కామన్ అయిపోయిందమ్మా, తెలియదు, అది కామన్ అయిపోయింది. అంటే మొన్నటి వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారని చెప్పి గత 2-3 నెలల నుంచి కూడా బాగా విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిలు చంపేస్తున్నారనే న్యూస్ అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. ఎలా చూడాలంటారు సమాజంలో ఇలాంటి జరిగే క్రైమ్స్ గురించి? అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ ఉంటేనే అదొకటి ఉంటుంది. అబ్బాయి అమ్మాయి లేనప్పుడు జరిపోవాలి పక్కకి, అంతేగాని ప్రెగ్నెంట్ వచ్చేదాకా ఎంత చూసుకునేదాకా అక్కడ అమ్మ నాన్నకి ఇబ్బంది, ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది. అంతేనా కదా? వాళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి ఒక జాబ్ చేసి వాళ్ళని వీళ్ళు పోషించాలి, కానీ వీళ్ళనే వాళ్ళు పోషించే టైం వచ్చింది ఇప్పుడు. అవునా కదా? ఇప్పుడు చనిపోయిన మహిళ తన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా చూడడానికి రాలేదని ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే ఇంత దారుణంగా చనిపోయినా కానీ కనీసం కన్న తల్లిదండ్రులు రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా? అమ్మాయి అంటున్నా, అబ్బాయి అంటున్నా, అమ్మాయి సైడ్ రాలేనంటే వాళ్ళకి ఏమనిపించిందో మరి. అంటే కులాంతర వివాహం ఇదంతా కూడా దారి తీసిందని మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? కులం బట్టి కూడా ఉంటుంది, కులం వల్ల ఉంటుంది. ఇప్పుడే కదమ్మా 2002లో నుండి స్టార్ట్ అయింది ఇది, అర్థమైందా? అంటే ప్రభుత్వం ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోండి, సమాజానికి ఆదర్శవంతంగా నిలబడండి అని చెప్పి కొన్ని సందేహాలు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇక్కడ జరుగుతున్న వీటి గురించి ఏం చెప్తారు మీరు? ట్యాంక్ బండ్ దగ్గర అంతా అదే ఉన్నది స్టోరీ. ఎవరన్నా పట్టించుకుంటారా? పోలీసు వాళ్ళు ఇట్లా వస్తారో అట్లా పంపిస్తారు, అంతే, ఇంకేం లేదా. సమాజంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారండి? పురుషులకైనా ఆడవాళ్ళకైనా? ఆడవాళ్ళకి చెప్పేది నేను ఏంటంటే ఇష్టపడండి, వద్దనట్లే, కానీ అమ్మ నాన్న కూడా ఒప్పియండి. ఎందుకంటే వాళ్ళు అంటే మనం పుట్టినాం, కానీ వేస్ట్ ఇవన్నీ. లవ్ అంటే వేస్ట్. ఇప్పుడు ఆ మహిళను అంత దారుణంగా చంపారు కదా, ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష ఇస్తే కనీసం ఆ చావుకు న్యాయం జరుగుతుంది అంటారు? శిక్ష ఇస్తే కరెక్ట్. అంటే మన దేశంలో శిక్షలు అనేవి లేవు కదా, అయితే జీవితం అయితే లేదంటే బెయిల్ రావడం చేయొచ్చు, వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా, ఏదన్నా ఒకటి చేస్తారు, వాళ్ళకి కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ దొరకపోవచ్చు, వేరే దగ్గర దొరకడా? దొరుకుతాడు కదా, దొరుకుతాడు. ఒక మాటలో ఇటువంటి ఘటనల గురించి మీరు ఏం చెప్తారు సమాజానికి? నేనంటే చొంప మీద మనవికి ఈయన కూర్చోబెడుతుంది, నేను వదిలేకపోదాం, కానీ నాకు తెలియదు కదా ఆయన ఎవరు.